మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి శ్రమపడుచున్నారు. అప్పుడు యేసు వారిని చూచి ఇంచుమించు 4వ జామున వారి యొద్దకు వచ్చెను. తనను ప్రేమిస్తున్న, తనను అనుసరిస్తున్న తన శిష్యుల జీవితంలో ప్రమాదం ఎదుర్కోవటం నా దేవుడు చూచాడు. వారు ప్రయాణిస్తున్న మార్గంలో వారు శ్రమ గుండా వెళ్తున్నారు, ఇబ్బంది గుండా వెళ్తున్నారు, వేదన గుండా వెళ్తున్నారని నా దేవుడు చూచాడు. ఇంచుమించు 4వ జామున నడుచుచు వారి యొద్దకు వచ్చాడు. దేవుడు వారి యొద్దకు వస్తాడని తన శిష్యులు ఏ ఒక్కరూ గ్రహించలేకపోయారు. ఎందుకంటే వారు నడి సముద్రమున ఉన్నారు. ఏ దిక్కు వారికి తోచక దేవుని వైపు వారు చూస్తున్నప్పుడు దేవుడే వారి యొద్దకు నడుచుకుంటూ వచ్చాడు. ఈ దినం నీ జీవిత ప్రయాణంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందుల్లో, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఆటుపోటుల్లో నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఊహించని, నీవు తలంచని మార్గం గుండా నా దేవుడు రాబోతున్నాడు. నా దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించడమే కాదు గాని నీవు కలిగి ఉన్న భయం నుండి, భీతి నుండి ఆయన నిన్ను విడిపించి ఆయన యొక్క బిడ్డగా, ఆయన చేతులని పనిముట్టుగా నిన్ను మార్చబోతున్నాడు. దేవుడే నీ మీద కటాక్షం ఉంచి, దేవుడే నీ మీద జాలిగా నీ వైపు చూస్తూ నీ దగ్గరికి రాబోతుండగా ఎందుకు భయం కలిగి ఉన్నావు, ఎందుకు వేదన కలిగి ఉన్నావు? ఈ జీవిత యాత్రలో ఏ విధంగా ముందుకు సాగాలో నాకు తెలియట్లేదు బ్రదర్. దేవుడే నాకు దిక్కు అనుకుంటున్నావు, అయితే ఆయనే నిన్ను చూస్తున్నాడు. నీ యొద్దకు ఆయన నడిచి రాబోతున్నాడు. దేవుడు మీ యొద్దకు రాబోతున్నాడు కాబట్టి పరిశుద్ధంగా, యథార్థంగా జీవించండి. దేవుని మీద ఆశపడి ముందుకు సాగండి. దేవుడే మీ జీవితంలో అద్భుతం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.